వంకాయలతో దాన్ని ఫస్ట్ ఉడకబెట్టి దాన్ని బజ్జీగా తయారు చేసుకుని దాంతో కూర వండుతాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్లు పోయి కాసిని. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు దాంట్లో వేసాయి. పుట్టి ముక్కలు నీళ్లు పోయిపోకు. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే దీనికి కాస్త కారం కోసం పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తాం. ఇక మర్చిపోయిన ఉప్పు వేయాలి, కాస్త ఉప్పు పట్టరా. కొంచెం వేయి ఉప్పు, ఎక్కువ వేసాం కొద్దిగా, చాలు చాలు. కలబెట్టి సరిగ్గా జాగ్రత్త, కింద పడకూడదు ముక్క. ఇన్ని కూరగాయలు ఉన్నాయి, ఎట్ట కలపాలో ఏందో. మూత పెట్టేసి కాస్త మగ్గనిద్దాం. ఇదిగో చూసావు కదా, మూత పెట్టి కాసేపు మగ్గనిస్తున్నాను. ఎక్కడ దాకా వచ్చింది వ్యాపారం? చూడు బాగానే ఉడికిపోయిందిగా, ఒకసారి కలిపి చూడు. బాగుంది బాబాయ్, బాగా జరిగింది. పోయి ఆఫ్ చేసే. అవరే అబ్బాయి, తాలింపు వేసుకుందాం. బట్రా పెట్టుకో, ప్యాన్ పెట్టుకో. ప్యాన్ పెట్టి పొయ్యి వెలిగించుకో. నూనె గేగాకి చెప్పు. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసేద్దాం. వేసి తర్వాత ఏమో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, వెల్లుల్లి, 2 మిరపకాయలు. జాగ్రత్త, నూనె వండిపోద్ది. నీకు ఏదో చేస్తున్నావు నువ్వు. ఇరిటేషన్ నాకు కదా, దానికి కూడా తెప్పిస్తావు నువ్వు, అంత ఘనుడివి. ఇగో కరివేపాకు, అది కొంచెం కాలనే అయిపోయింది. అయితే తీసేయి. అది తీసుకొచ్చి దీంట్లో వేసేయి. అది శబాష్. ఇప్పుడు చక్కగా కలబెట్టేసి ఒకసారి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా వేయాలి. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. తీసి పెట్టేసుకుంటే అయిపోద్దిగా పనిలో పని. నూనె కూడా చక్కగా తేలుతుంది. వంకాయకి నూనె తగిలితేనే రుచి, అందుకే నూనె ఎక్కువ వేసి చెప్పింది నేను. వంకాయ బజ్జీ కూర ఎలా తయారు చేయాలంటే, ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత వాటిని బజ్జీలాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని మనం చేసుకున్న మిశ్రమంలో వేసుకుంటే వంకాయ బజ్జీ కూర రెడీ.